నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఒక్క వారం మాత్రమే సమయం మిగిలింది. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం, ఆ రెండు పార్టీలకు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం మరొక్క వారంలో రాబోతోంది. ఇప్పటికే చాలా వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి చెప్తున్నాను. ఎస్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తులో భాగంగా విడుదల చేసే ఉమ్మడి జాబితా రిలీజ్ కావటానికి ఇంకొక వారం మాత్రమే సమయం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో, సమయం సందర్భం చూసుకుని నెక్స్ట్ వీక్లో ఈ యొక్క జాబితా విడుదల చేసేటువంటి ఆస్కారం అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న పవన్ కళ్యాణ్ 2 సార్లు వచ్చి భేటీ అయిన తర్వాతనే చాలా వరకు కథ పక్వానికి వచ్చిన విషయం, ఫైనల్ స్టేజ్కి వచ్చిన విషయం అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆ రెండు పార్టీల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇంకొక వారం మాత్రమే గడువు ఉంది, వచ్చే వారంలో మేము ఉమ్మడి జాబితా రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి చాలా స్పష్టంగా ఘంటాపదంగా ఆ రెండు పార్టీలు చెప్తున్నాయి. అయితే మరి ఆ పొత్తులో భాగంగా విడుదల చేసే సీట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎవరిని సంతృప్తి పరుస్తారు, ఎవరిని అసంతృప్తి పరిచేటువంటి అవకాశం ఉంది, మధ్యలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది, అట్ ద సేమ్ టైం జంపింగ్ జపాంకులకు ఎంతమందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరెవరికి మొండి చేయి చూపించే అవకాశం ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ నేను క్లుప్తంగా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం నా దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా చేస్తాను. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా మీరేమనుకుంటున్నారు, వచ్చే వారం రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారా లేదా అనే దాన్ని కూడా స్పష్టంగా నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక నేను అసలు పాయింట్లోకి వస్తాను. పూర్తి స్థాయి సమాచారం కాకపోయినా కొన్ని హైలైట్ పాయింట్లు అయితే నా దగ్గర ఉన్నాయి. అందులో ఉన్నటువంటి హైలైట్ పాయింట్లు అంటే ఒక్కొక్కటిగా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో దాదాపుగా 100కు పైగా సీట్లు, ఖచ్చితంగా 100కు పైగా సీట్లలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం, జనసేన పార్టీ కూడా సంతృప్తికరమైనటువంటి సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదేంటి పర్టికులర్ నంబరు ఫిగరు చెప్పకుండా 100 సీట్లు పైన సంతృప్తికరమైనటువంటి ఫిగర్ అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడుతున్నారు, సరైన సమాచారం లేదా అని చెప్పేసి అడగొచ్చు. ఎస్, ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఇదే. మేము 100కు పైగా సీట్లు తీసుకుంటున్నాం సార్, వాళ్ళకు కూడా అడిగినన్ని సంతృప్తికరమైనటువంటి సీట్లు మేము ఇవ్వబోతున్నాం, ఇంతకు మించి మమ్మల్ని అడగొద్దు, మమ్మల్ని బలవంత పెట్టొద్దని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి, ఒక ప్రధాన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు నాకు ఇచ్చిన సమాచారాన్ని నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే 100కు పైగా సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం, సంతృప్తికరమైనటువంటి అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చేటటువంటి సీట్లు లేదా వాళ్ళు పంచుకునేటటువంటి సీట్లు సంతృప్తికరంగా ఉండేటటువంటి నంబర్లోనే, జనసేనకి పవన్ కళ్యాణ్కి సంతృప్తికరమైనటువంటి నంబర్లోనే వాళ్ళకి దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం అయితే ఇది. ఇక రెండో పాయింట్ హైలైట్ ఏంటంటే మొత్తం 175 స్థానాలు ఒకేసారి లిస్టు విడుదల చేస్తారా, 25 పార్లమెంటు సీట్లు ఒకేసారి లిస్టు విడుదల చేస్తారంటే ఆ ఛాన్స్ అయితే కనిపించట్లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా దఫదఫాలుగా 6 లిస్టులు, 7 లిస్టులు, 8 లిస్టులు రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. అంత స్థాయిలో కాకపోయినా వీళ్ళు కూడా దఫాలుగా కొన్ని సీట్లకు లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఫలానా సీటు వాళ్ళకి, ఫలానా సీటు వీళ్ళకి అన్నట్లుగా ఫస్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు కూడా ఖచ్చితంగా ఫలానా సీటు ఫలానా అభ్యర్థికి, ఫలానా సీటు ఫలానా అభ్యర్థికి అని చెప్పేసి కొన్ని టిక్ మార్క్స్ కూడా అక్కడ ఉండబోతున్నాయి. సో వైసీపీలాగా దఫాలుగా ఉండకపోయినా సరే వీళ్ళు కూడా కొంత దఫాలుగా ఒకటికి మించి లిస్టులు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లుగా అయితే హైలైట్ నెంబర్ 2గా చెప్పుకోవచ్చు. ఇక హైలైట్ నెంబర్ 3, మరి బీజేపీ పాత్ర ఏంటని చెప్పేసి చాలామంది అడగొచ్చు. బీజేపీ పొత్తులోకి వస్తుందా రాదా అని చెప్పేసి. బీజేపీ కూడా కొన్ని సీట్లు అట్టి పెట్టారని చెప్పేసి ఒక పక్క ప్రచారం జరుగుతున్నా విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి చూసినట్లయితే ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన మాకైతే ఏమీ రాలేదు. మేము కేవలం వాళ్ళకి వీళ్ళకి జనసేన టీడీపీకి మాత్రమే టిక్ పెట్టుకున్నాం, ఆ సీట్లు బ్లాక్ చేసి కూర్చున్నాం తప్ప మా దగ్గరికి అయితే బీజేపీకి కూడా సీట్లు ఆపండి, సీట్లు ఉంచండి అనేటువంటి ప్రతిపాదన ఇంతవరకు రాలేదని చెప్పేసి అయితే కుండ బద్దలు కొడుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుతానికి బీజేపీ అనేది సీన్లో లేదు. రేపటి రోజున వస్తుందా అంటే చెప్పలేం. మరి ఒకవేళ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత వస్తే పరిస్థితులు అనేవి మన చేతుల్లో ఉండవు. లిస్టు రిలీజ్ చేయకముందు వస్తే ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది, ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. లిస్టు రిలీజ్ చేసిన తర్వాత కూడా వచ్చిందంటే ఇక దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనమైతే ఇప్పుడు మాట్లాడుకోలేం. సో ప్రస్తుతానికైతే బీజేపీకి సీట్లు అట్టి పెట్టలేదు, బ్లాక్ చేసి పెట్టలేదు అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక హైలైట్ నెంబర్ 4 చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి 2 సీట్లు ఈసారి కూడా అట్టి పెడుతున్నారు, బ్లాక్ చేసి పెడుతున్నారని చెప్పేసి ప్రస్తుతానికి ప్రచారం జరుగుతున్నా
అది కూడా వాస్తవం కాదు అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆ పార్టీ నుంచి వస్తున్న సమాచారం బట్టి ఇది బయట జరిగే ప్రచారమేనండి. 2 సీట్లేం అట్టి పెట్టట్లేదు. ఆయన కూడా ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అది కూడా 99% భీమవరం వైపే మొగ్గు చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక లాస్ట్లో మార్పులు చేర్పులు ఒకవేళ మన మనసు మార్చుకుంటే చెప్పలేం, కానీ భీమవరం నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం జనసేనకు కేటాయించినటువంటి సీట్లలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో మాత్రమే ఒకవేళ పలానా సీటు మాత్రమే నాకు కావాలి, అక్కడి నుంచి నేను పోటీ చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టి తేల్చి చెప్పినట్లయితే, ఒకవేళ ఆ పొత్తులో భాగంగా ఆ సీటు తెలుగుదేశానికి పోయినా దాన్ని మళ్ళీ ఖాళీ చేయించి పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 99% పవన్ కళ్యాణ్ భీమవరం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా, అది కూడా ఒక సీట్ నుంచే పోటీ చేయబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే అందుతోంది. చూద్దాం మరి ఈ అంశంలో ఎలాంటి కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక పార్టీ మారిన వాళ్ళ సంగతి ఏంటి అనే అంశం కనుక మనం చూసినట్లయితే, పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే, జంపింగ్ జపాంకుల్లో అందరికీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నెల్లూరు నుంచి 3 కీలకమైన నాయకులు పార్టీ ఫిరాయించారు. అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి కూడా పార్టీ మారారు. అట్ ద సేమ్ టైం వల్లభనేని బాలశౌరి వంటి వాళ్ళు జనసేనలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలామంది అయితే చేరటానికి రెడీగా ఉన్నారు. కొంతమంది చేరిపోయారు, కొంతమంది చేరాలని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఉన్న సమాచారం ఏంటంటే, నెల్లూరు నుంచి ఉన్నటువంటి ముఖ్య నాయకుల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి, అదేవిధంగా ఆనం రామనారాయణరెడ్డికి, వీళ్ళిద్దరికైతే దాదాపుగా సీట్లు కన్ఫర్మ్ అయిపోయాయి. మేకపాటికి అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవికి మాత్రం ప్రస్తుతానికి డౌట్, ఇస్తారా లేదా. ఆవిడ తాడికొండ అడుగుతున్నట్లుగా సమాచారం ఉన్నా సరే తాడికొండ ఇస్తారా, తెనాలి శ్రావణ్ కుమార్ని కాదని. ఒకవేళ అక్కడి నుంచి కాదు తిరువూరు అని చెప్పిన నేపథ్యంలో తిరువూరికి కొలికపూడి శ్రీనివాస్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మరి ఆయనకి ఇస్తారా తెలియనటువంటి పరిస్థితి. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఆస్కారం ఉందని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరికీ మాత్రం ప్రస్తుతం డౌట్. కానీ కోటమిరెడ్డికి ఆనంకి అయితే దాదాపుగా సీట్లు కన్ఫర్మ్ అయినట్లుగా అయితే సమాచారం అయితే అందుతోంది. ఇక ఎంపీ సీట్ల విషయానికి వచ్చినట్లయితే కాకినాడ, మచిలీపట్నం ఈ 2 స్థానాలు, ఎందుకంటే మొన్న వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత చాలామందికి కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి అయితే స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పుడు తాజాగా ఆ 2 పార్టీలను చూస్తున్న సమాచారం కూడా అదే. వల్లభనేని బాలశౌరికి జనసేన తరపున ఆ సీటు కేటాయించే అవకాశం కన్ఫర్మ్గా ఉన్నట్టుగా, అదేవిధంగా కాకినాడ సీటు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎంపీలో జంపింగ్ జపాంకులు కూడా మనం చూడాలి. లావు శ్రీకృష్ణదేవరాయలకి నరసరావుపేట దాదాపుగా ఖాయమైపోయినట్లే. అంతకుముందు ఆ స్థానంలో పోటీకి దిగాలనుకున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని గుంటూరుకు మార్చి ఆయనకు నరసరావుపేట, ఈయనకి గుంటూరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు చంద్రశేఖర్ అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఈ లిస్టు కన్నా ముందే ఆయన పేరు బయటకు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సో మొత్తానికి గుంటూరు, నరసరావుపేటలో అయితే సీట్లు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయాయని, అదేవిధంగా విజయవాడ కూడా ఇక చిన్నీకి అడ్డు లేదని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక సీట్ల విషయం కాసేపు పక్కన పెట్టినట్టయితే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు అనే అంశంలో కూడా వైసీపీ చాలా బలంగా స్ట్రాంగ్గా ఉన్న చోట ఎక్కువ సీట్లు టీడీపీకి, అదేవిధంగా కాపులు ఎక్కువగా ఉన్న చోట్ల కొంత ఈక్వేషన్స్లో కాపులు ప్లస్ తెలుగుదేశం పార్టీ 2 కలిసి పోరాడినట్లయితే వైసీపీ ఢీకొట్టవచ్చు అనేటటువంటి ఈక్వేషన్స్ ఉన్న చోట మాత్రం ఎక్కువగా జనసేనకి టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే మెజారిటీ జనసేన గెలిచే అవకాశం ఉన్నటువంటి స్థానాల్లోనే మెజారిటీ సీట్లు వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశం అయితే పొత్తు ధర్మంలో భాగంగా 2 పార్టీలు నిర్ణయించుకున్నట్టే తెలుస్తుంది. అందులో భాగంగా వైసీపీని ఢీకొట్టాలంటే వాళ్ళు ఎక్కువ బలంగా ఉన్న చోట టీడీపీకి ఇచ్చి, జనసేన బలాన్ని కూడా టీడీపీకి అదనంగా యాడ్ చేసి, అట్ ద సేమ్ టైం ఈ యొక్క క్యాస్ట్ కాంబినేషన్ ఉన్న చోట మాత్రం ఎక్కువగా జనసేనకి ఇచ్చి టీడీపీ బలంతో వైసీపీని కొట్టేటువంటి యోచనలో ఉన్నట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తోంది. సో అక్కడ బలం ప్లస్ క్యాస్ట్ కాంబినేషన్ ఈ రెండింటిని ఆసరాగా చేసుకొని 2 చోట్ల 2 రకాలైనటువంటి వ్యూహాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి తాజాగా తెలుస్తున్నటువంటి హైలైట్ పాయింట్లు అయితే ఇవి. ఏ సీట్లు ఎవరికి ఇస్తారనేది కొంత ఇతిమిద్దంగా ఫలానా సీటు ఫలానా వాళ్ళకి డ్యామ్ షూర్, ఫలానా సీటు ఫలానా వాళ్ళకి పక్కా అని తెలుస్తోంది తప్ప వీళ్ళకి 100% ఇచ్చేటువంటి అవకాశం ఉందని అయితే పార్టీలు అయితే నోరు మెదపట్లేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ మీద అనేక రకాల ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ఈసారి చూస్తూ ఉండండి మీరు, ఒకే ఒక్క స్థానం నుంచే పోటీ చేయబోతున్నాడు, డ్యామ్ షూర్గా గెలవబోతున్నాడని చెప్పేసి అయితే జనసేన పార్టీ ధీమాగా చెప్తోంది. సో
ఖచ్చితంగా ఈసారి అయితే పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క స్థానం నుంచి బరిలో దిగే ఆస్కారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కీలకమైనటువంటి మంగళగిరి నుంచి కూడా అన్ని ఈక్వేషన్స్ సెట్ చేసుకున్నటువంటి నారా లోకేష్ బరిలోకి దిగబోతున్నారు. ఇక కృష్ణా గుంటూరు జిల్లా నుంచి కూడా అసలు గేట్లు తెరిస్తే చాలు పెద్ద మొత్తంలో వైసీపీ నుంచి వలసలు రాకపోకలు జరిగేటువంటి ఆస్కారం ఉందని, దాని తర్వాత అదే స్థాయిలో అదే మొత్తంలో రాయలసీమ నుంచి కూడా జంపింగ్ జపాంకులు ఎక్కువయ్యేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి అయితే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో మరి నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద వచ్చే వారమే లిస్టు విడుదల చేయబోతున్నారు అనేటటువంటి ఒక ఊహాగానం మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పినటువంటి ఈ లెక్కలు కానివ్వండి, ఈ లాజిక్లు కానివ్వండి, మీకే విధంగా అనిపించాయి? ఈ వ్యూహంతో ముందుకు వెళితే తెలుగుదేశం జనసేనకి సక్సెస్ వరించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది అయితే మీ అభిప్రాయంగా ఫస్ట్ నా కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.